అది ఇద్దేది ఒకసారి ఇటే ఇటే ఇవి హుస్సేన్ ఎక్కడ తీసుకురా ఏ మరి బండి ఎక్కడ పెట్టిరే మనకి మొత్తం అది ఏది అంటున్నారు మాస్క్ మాత్రం మాస్క్ పెట్టి తీయకండి ఒక్క నిమిషం మళ్ళీ తీసుకురా ఉడుచుగుట్ట సైడ్కి చిన్న చిన్న పాకెట్లు తీసుకొని పోతుంటారు ఇప్పుడు లోపల ఫోటో తీసుకోండి ఫస్ట్ నువ్వు ఇక్కడికి రా నువ్వు బయట ఎందుకు మాకు లేదా తీసేది ఫస్ట్ ఆఫ్ ఆల్ సారీ ఎందుకు లేట్ అయిందంటే ఓకే అందరికీ గుడ్ ఆఫ్టర్నూన్. నిన్నటి రోజున అనగా 16/7/24 రోజున మధ్యాహ్నము మన సుబేదార్ ఎస్ఐ గాలిబ్ గారు వెహికల్ చెకింగ్ చేస్తున్నాం ఏది మన కడెం ఫంక్షనల్ కూడా వెహికల్ చెకింగ్ చేస్తుంటే అనుమానాస్పదంగా ఒక వ్యక్తి వెహికల్ మీద వచ్చి అక్కడికి వచ్చి మళ్ళీ ఇమీడియట్గా పారిపోతుంటే మన వాళ్ళు చేసి పట్టుకోవడం జరిగింది. పట్టుకొని అతన్ని విచారిస్తే అతని పేరు వచ్చేసి ఫ్రాన్సీ ఆదమ్ అని చెప్పేసి అతను కాజీపేటకు సంబంధించిన చెప్పేసిండు. అక్కడ ఆన్ ది స్పాట్లో అతని బండి పైన గంజాయి మనకు 5 కిలోల 745 గ్రాములు గంజాయి దొరికింది. ఇమీడియట్గా అతన్ని కస్టడీలోకి తీసుకొని విచారిస్తే అతను ఈ గంజాయికి తాగుడుకు అలవాటై తర్వాత అది తీసుకొని వచ్చి అమ్ముకుంటే ఎక్కువ డబ్బులు వస్తున్నాయని చెప్పేసి భావించి అతను భద్రాచలం అవతల ఒరిస్సా దగ్గర ఒక అతను హుస్సేన్ అతన్ని అని పరిచయం చేసుకొని అక్కడికి పోయి అతని ద్వారా తీసుకొని వచ్చి ఒక 2 డేస్ బ్యాక్ తీసుకొని వచ్చేసి అతని కంట్రోల్లో ఈ గంజాయి పెట్టుకొని మళ్ళీ చిన్న చిన్న ప్యాకెట్లు చేసి అమ్ముదామని మన ఉర్సుగుట్ట వైపు వరంగల్కి వెళ్తున్న క్రమంలో అక్కడ మన వాళ్ళు చాకచక్యంగా పోలీసు వాళ్ళు దొరకవడం జరిగింది. దానిపైన మనం ఇప్పుడు పూర్తిగా విచారిస్తే గత 2 months నుండి కూడా ఇతను ఈ విధంగా తెచ్చి అమ్ముతున్నాడని చెప్పేసి మనకు తెలిసింది. దానిపైన అతనిపైన మరియు అతనికి సప్లై చేసిన హుస్సేన్ పైన కూడా కేసు రిజిస్టర్ జరిగింది. ప్రస్తుతానికి ఇతన్ని మనము రిమాండ్ చేస్తున్నాము. త్వరలో అతన్ని కూడా మా పార్టీని పంపించేసి అతన్ని కూడా దొరకబట్టేందుకు ప్రయత్నం చేసి అతన్ని కూడా అరెస్ట్ చేస్తామని తెలియజేస్తున్నాం. ఈ విధంగా మంచిగా పట్టుకున్న మా సిఐ గారికి మరియు ఎస్ఐ గాలిబ్కు నా తరఫున అభినందనలు తెలియజేస్తున్నాను. తర్వాత ముఖ్యంగా యూత్కు చెప్పాల్సింది ఏంటంటే గంజాయి అనేది ఎక్కువ బానిస అవుతున్నారు కాబట్టి అటువంటి దానికి పోకుండా మంచిగా చదువుకొని మంచిగా సెటిల్ కావాలని చెప్పేసి కోరుకుంటున్నాం. తర్వాత ముఖ్యంగా యూత్కి కానీ ప్రజలకు కానీ తెలియజేసేది ఏంటంటే దీని ద్వారా ఏ చిన్న ఇన్ఫర్మేషన్ ఉన్నా కూడా ఈ గంజాయికి సంబంధించింది డ్రగ్స్కి సంబంధించింది ఉంటే మాకు తెలియాల్సిందిగా చెప్తున్నాము. తర్వాత గవర్నమెంట్ కూడా ఇన్ఫర్మేషన్ ఇచ్చిన వారికి క్యాష్ రివార్డు కూడా ప్రకటించింది. తర్వాత ఇన్ఫర్మేషన్ ఇచ్చిన వ్యక్తుల పేర్లు మేము ఎట్టి పరిస్థితుల్లో బయటికి తెలియజేయం కాబట్టి ఏ చిన్న ఇన్ఫర్మేషన్ ఉన్నా కూడా దయచేసి పోలీస్ వారికి తెలియజేసేందుగా కోరుచున్నాము. థ్యాంక్ యూ. వాళ్ళ మీద చర్యలు అంటే ఇప్పుడు మనము ఎక్కడ ఎక్కువ గంజాయికి అలవాటు పడుతున్నారనే మాకు ఇన్ఫర్మేషన్ ప్రకారం అక్కడ కాలేజీలలో మేము అవేర్నెస్ ప్రోగ్రామ్ కూడా పెడుతున్నాము. అదేవిధంగా ఇప్పుడు మాకు గవర్నమెంట్ కూడా డాగ్ స్క్వాడ్ని కూడా యూజ్ చేయమని చెప్పింది. అంటే ఆన్ ది స్పాట్లో దొరకకుండా కూడా ఆ స్మెల్ ద్వారా మనం దగ్గర ఉన్న షాపులలో చెక్ చేస్తే ఒకవేళ అటువంటి అమ్మినట్టున్నా కూడా వాళ్ళని తీసుకొచ్చి కౌన్సిలింగ్ చేయమని చెప్పేసి ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరిగింది. కాబట్టి దాని ద్వారా కూడా త్వరలో మనము అటువంటి ప్రోగ్రామ్స్ కూడా అంటే సడన్ అండ్ సర్ప్రైజ్ చెక్ చేసేందుకు పెట్టుకున్నాము. ఇంకా ముందు అటువంటి ఏరియాల్లో ఎక్కువగా చెక్ చేసేందుకు మేము సిద్ధంగా ఉన్నాము. లేదు, గంజాయి కేసు అనేది చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. ఎందుకంటే దీని ఇన్వెస్టిగేషన్ కూడా పర్ఫెక్ట్గా ఉంటుంది. ఎప్పటికప్పటికి మా పై ఆఫీసర్లు దీనిపైన
రివ్యూ చేస్తారు. తర్వాత ఒక ట్రైనింగ్ కూడా డైలీ మాకు వారానికి ఒక రోజు 1-2 డేస్ ట్రైనింగ్ కూడా జరుగుతుంది. ఖచ్చితంగా కన్విక్షన్స్ వస్తున్నాయి. అంటే చేసిన అక్యూజ్డ్ మళ్ళీ చేస్తలేడు, 99% చేస్తలేడు. కొత్త వాళ్ళు చేస్తున్నారు. వాళ్ళని కూడా మేము దృష్టి సారించి ఎప్పటికప్పటికి మీరు అన్నట్టు 15 రోజులకు ఒకసారి 10 రోజులకు ఒకసారి దొరుకుతుందంటే మేము ఎక్కువ వాళ్ళ మీద కాన్సన్ట్రేట్ చేసి అక్కంచెలు తెచ్చే వాళ్ళను ఫస్ట్ ఐడెంటిఫై చేసి దొరకబడుతున్నాం. దానికి బానిసలు కాకుండా కూడా అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కూడా కండక్ట్ చేస్తున్నాం. అనేది నాకు ఇప్పుడు ఫస్టే వచ్చింది. మరి మీరు ఇప్పుడు అంటున్నారు. ఓకే, ఇతన్ని మేము ఖచ్చితంగా దీని విషయంలో పట్టుకోవాలని చెప్పేసి నిన్నటి నుండి అనుకున్నాము. ఒక ప్రత్యేకమైన బృందాన్ని ఏర్పాటు చేసేసి ఆ ఒరిస్సావే అతన్ని ఖచ్చితంగా పట్టుకొని వచ్చేసి మళ్ళీ ఇటువంటి కార్యక్రమం చేస్తామని చెప్పేసి మనవి చేస్తాం. మా దృష్టికి వచ్చిన సంఘటనలు కూడా ఇమ్మీడియట్గా మేము వాళ్ళను ఐడెంటిఫై చేస్తున్నాము. అంటే కౌన్సిలింగ్ చేస్తున్నాము. కౌన్సిలింగ్ అంటే మీకు తెలుసు, ఆ కౌన్సిలింగ్ చేస్తున్నాం. అంటే చిన్నగా స్మోకింగ్ చేసే వాళ్ళను మేము కేసులలో అంటే మీరు వేరే ఉద్దేశం కాదు, ఫస్ట్ ఒక అవకాశం ఇచ్చేసి అనవసరంగా వాళ్ళ జీవితాలను నాశనం చేసుకోవద్దని చెప్పేసి ఆ విధంగా వెళ్తున్నాము. పద్మాక్షమ్మ గుట్ట దగ్గర అన్నది మీరు వాస్తవమే. ఇంతకుముందు ఒక గ్యాంగ్ కూడా అక్కడ దొరకబట్టడం జరిగింది. అందులో ఒక 5గురిని అరెస్ట్ చేసినాం, జైలు కూడా పంపించడం జరిగింది. అటువంటి దృష్టికి వస్తే మేము ఖచ్చితంగా చర్యలు తీసుకుంటాము. పెట్రోలింగ్ కూడా పెంచుతున్నాము. ఈ మధ్యలో కూడా చాలా పెట్రోలింగ్స్ కానీ సడన్ అండ్ సర్ప్రైజ్ కూడా మా ఆఫీసర్లు పెడుతున్నారు. ఇంకా ముందు కూడా ఇంకా ఎక్కువ ఇటువంటి కార్యక్రమాలు చేస్తామని మనం చేస్తున్నాం. అభియోగం అనేది ఉండొచ్చు, కానీ అటువంటిది అయితే మా దృష్టికి రాలేదు. ఒకవేళ అటువంటిది ఉంటే ఎట్లయినా కూడా శాఖపరమైన కఠిన చర్యలు ఉంటాయి.